Hi guys, welcome back to the Service Now with Harsha యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాట్ వాకింగ్ అంటే ఏదో చూద్దాం. డాట్ వాకింగ్ అంటే when a field in one table is a reference to another table, you can access the related tables fields using డాట్ వాకింగ్. అంటే సర్వీస్ నౌలో ఒక టేబుల్లో ఉన్న రెఫరెన్స్ ఫీల్డ్ ద్వారా మరో టేబుల్లోని సమాచారాన్ని సులభంగా తీసుకోవడాన్ని డాట్ వాకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ టేబుల్‌లో కాలర్ అనే ఫీల్డ్ ఉంది. ఆ కాలర్ అనేది యూజర్ టేబుల్‌కి రిఫరెన్స్ ఫీల్డ్. అంటే కాలర్ ఒక్కటే మాత్రం గాకోకుండా యూజర్ యూజర్‌కి సంబంధించిన ఇతర వివరాలను కూడా చూడవచ్చు. లైక్ కాలర్ ఈమెయిల్, కాలర్ డిపార్ట్‌మెంట్, కాలర్ మేనేజర్, కాలర్స్ లొకేషన్, కాలర్స్ ఫోన్ నంబర్ గూడా మనం జూడొచ్చు. అది మనం ఎలా చూడాలో ఇన్‌స్టాన్స్‌లో ప్రాక్టికల్‌గా నేను చేసి చూపిస్తాను. మనం ఇన్‌స్టాన్స్‌లో లాగిన్ అయ్యి ఇక్కడ ఇన్సిడెంట్ ఫార్మ్‌ని ఓపెన్ జేయండి. డైరెక్ట్‌గా మనం ఇన్సిడెంట్ ఫార్మ్‌ని ఇలా గూడా ఓపెన్ జేయొచ్చు. ఇక్కడ మనం కాలర్ ఎప్పుడైతే ఇస్తామో ఈమెయిల్ అనేది ఆటోమేటిక్‌గా పాపులేట్ అవ్వాలి. దాన్ని ఎలా పాపులేట్ అవ్వాలో చూద్దాం. కాన్ఫిగర్ ఫార్మ్ లేఔట్ కాలర్ ఈమెయిల్ సేవ్. చూద్దాం. అబ్రహాం లింకన్. సో, ఈమెయిల్ అనేది ఆటోమేటిక్‌గా పాపులేట్ అయింది. ఇప్పుడు నేను మల్టీ డాట్ వాకింగ్ అనేది చూద్దాం మల్టీ డాట్ వాకింగ్ అంటే ఏంటి? అబ్రహం లింకన్ యొక్క డిపార్ట్‌మెంట్ హెడ్ యొక్క నేమ్ గావాలని అనుకుంటున్నాను. డిపార్ట్‌మెంట్ నేమ్ యొక్క హెడ్ ఎలా కాన్ఫిగర్ జేయాలి? కాన్ఫిగర్, ఫార్మ్ లేఔట్, లివ్ ఇప్పుడు కాలర్, కాలర్ యొక్క డిపార్ట్‌మెంట్ హెడ్ నేమ్. ఈ ఫస్ట్ నేమ్. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అబ్రహం లింకనే మళ్ళా సెలెక్ట్ జేసుకుందాం. ఓకే. అబ్రహం లింకన్ యొక్క ఈమెయిల్ ఐడీ, అబ్రహం యొక్క నేమ్. అబిల్ ట్యూటర్. ఓకే. అబిల్ ట్యూటర్ యొక్క మెయిల్, అబిల్ ట్యూటర్ యొక్క ఫస్ట్ నేమ్. ఈ ఫస్ట్ నేమ్ అనేది డిపార్ట్‌మెంట్ హెడ్ యొక్క ఫస్ట్ నేమ్. ఇప్పుడు చూద్దాం ఇన్ఫర్మేషన్ ఇక్కడ. చూడండి. అబెల్ ట్యూటర్, అబెల్ ట్యూటర్ యొక్క ఫస్ట్ నేమ్, ఇది డిపార్ట్‌మెంట్. ఓకే. డిపార్ట్‌మెంట్ హెడ్ యొక్క ఫస్ట్ నేమ్. సో, నేను మీకు డాట్ వాకింగ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.